అందరికీ నమస్కారం. నా పేరు రమ. రావణ బ్రహ్మ 4వ భాగం. రచయిత పున్నాగవల్లి తాన్య గారు. కర్ణికలో ఏమాత్రం చలనం లేదు. దాంతో ఏదో అనుమానంగా ఆమె ముక్కు దగ్గర చేతిని పెట్టి శ్వాస ఆడుతుందా లేదా అని చూస్తుంది ఉమాదేవి. చిన్నగా ఉశ్వాస నిశ్వాసలు కర్ణికలో ఉండడం గమనించి కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంది ఉమాదేవి. కానీ వెంటనే ఏం చేయాలో తోచలేదు ఉమాదేవికి. మొదటగా భర్త పరమేశ్వరరావుకి ఫోన్ చేసింది ఉమాదేవి. రెండవ రింగ్కే ఫోన్ లిఫ్ట్ చేశాడు పరమేశ్వరరావు. జరిగిన సంగతి చూచాయిగా చెప్పింది ఉమాదేవి. సరే నేను వస్తున్నాను. ముందు నువ్వు ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళన్నాడు పరమేశ్వరరావు. కానీ ఏ హాస్పిటల్ తీసుకువెళ్ళాలి ఏంటి అనేది నాకేం అర్థం కావడం లేదండి అంది ఉమాదేవి భయంగా ఉనికిపోతూ. ఒక క్షణం ఆలోచనలో పడ్డ పరమేశ్వరరావు, మీ ఫ్రెండ్ సరళాదేవికి ఫోన్ చేసి విషయం చెప్పి ఆమె హాస్పిటల్కే తీసుకొని వెళ్ళు, అంతలో నేను వచ్చేస్తాను అన్నాడు పరమేశ్వరరావు. ఆ సరే అలాగేనండి, ఉంటానండి అని అంటూ కాల్ కట్ చేసింది ఉమాదేవి. ఎంతలా చెప్పాను ఉమా, నా మాట నువ్వు అసలు వినలేదు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు ఎవరు మూల్యం చెల్లిస్తున్నారు అని మనసులో అనుకుంటూ కాల్ని కట్ చేసి పరమేశ్వరరావు హాస్పిటల్కి బయలుదేరాడు. కర్ణిక బట్టలు సరిచేసి కబోర్డ్లో ఉన్న రావణ్ లాంగ్ కోట్ను తీసి కర్ణికకు వేసి బయటకు వెళ్లి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పి పని మనిషి సహాయంతో కర్ణికను కారులోకి చేర్చింది ఉమాదేవి. హాస్పిటల్కి వెళ్లే దారిలోనే సరళాదేవికి ఫోన్ చేసి విషయమంతా చెప్పింది ఉమాదేవి. ఆమె వెంటనే తను ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పింది. దాంతో రకరకాల ఆలోచనల మధ్య సతమతమవుతూ కర్ణికను హాస్పిటల్కి తీసుకువచ్చే సమయానికి సరళాదేవి ఆసుపత్రికి వచ్చింది. కర్ణికను వెంటనే జాయిన్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన సరళాదేవి గుండెలు అరచేత్తో పట్టుకుని కర్ణిక క్షేమంగా తిరిగి రావాలన్న దేవుణ్ణి దండం పెట్టుకుంటూ బయటే కూర్చుంది ఉమాదేవి. కాసేపటికి పరమేశ్వరరావు కూడా హాస్పిటల్కి వచ్చాడు. పరమేశ్వరరావుని చూస్తూనే అతని దగ్గరికి పరుగులాంటి నడకతో వెళ్ళి జరిగిందంతా చెప్పింది ఉమాదేవి. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు భయపడకు అంటూ ఉమాదేవిని సముదాయించాడు పరమేశ్వరరావు. ఇద్దరూ కూడా బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉన్న చైర్స్లో కూర్చున్నారు. ఉమాదేవి, పరమేశ్వరరావులు. కాసేపటి తర్వాత బయటికి వచ్చిన సరళాదేవి, మరేం పర్వాలేదు, 2 రోజుల్లో లేచి తిరుగుతుంది అని అంది సరళాదేవి. ఆ మాటను పరమేశ్వరరావు నమ్మాడు. కానీ హాస్పిటల్కి తీసుకువచ్చే సమయానికి కర్ణిక ఎలాంటి పరిస్థితిలో ఉందో అది ప్రత్యక్షంగా చూసిన ఉమాదేవికి మాత్రం నమ్మలేదు. పెయిన్ కిల్లర్స్ యూజ్ చేశాను, తనిప్పుడు నిద్రపోతోంది, స్పృహ రావడానికి టైం పడుతుంది, కంగారు పడకండి, నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత వెళ్ళి చూడండి అని తన ఛాంబర్ వైపు వెళ్ళిపోయింది సరళాదేవి. ఉమాదేవి మనసాగక సరళాదేవి ఛాంబర్కి వెళ్ళి కలిసింది. ఆ ఉమా, రావే వచ్చి కూర్చో అంది సరళాదేవి. కర్ణికకు ఎలా ఉంది? పర్వాలేదు అని అంది ఉమాదేవి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ. కర్ణిక పరిస్థితి పూర్తిగా అర్థమైన సరళాదేవి ఏమీ మాట్లాడలేకపోయింది. మాట్లాడవేంటి సరళ, ప్రాణానికి ఏం ప్రమాదం లేదుగా అంది ఉమాదేవి భయంగా. ప్రాణానికి ఏం ప్రమాదం లేదు, కానీ ఆ అమ్మాయి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఒక డాక్టర్గా ఇలాంటి కేసులైనా తేలిగ్గా నేను డీల్ చేశాను, కానీ ఈరోజు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకే ఒళ్ళు గగురు పొడుస్తోంది అని అంది సరళాదేవి. ఏం చెప్పబోతున్నదో అన్నట్టుగా సరళాదేవి వైపే చూస్తూ ఉండిపోయింది ఉమాదేవి. నిజంగా ఆ అమ్మాయి పరిస్థితి చూసిన తర్వాత ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితికి అసలు వస్తుందా అన్న అనుమానం వచ్చింది నాకు. నువ్వు గమనించావో లేదో తెలియదు, కానీ కింది పెదవి చిట్లిపోయి దారుణమైన పంటిగాట్లతో నల్లగా కమిలిపోయి ఉంది. పెదవి మీద అనే కాదు, శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ పంటిగాట్లు. అసలు ఇంత రాక్షసంగా ఎవరైనా మరొకరితో ప్రవర్తించగలరా అనిపించింది. చేతులు వెనక్కి విరిచికట్టి అంత సమయం ఉంచడం వల్ల రక్త ప్రసరణ ఆగి చేతి వేళ్లు కొంకర్లు తిరిగాయి. చెంపల మీదైతే ఎర్రగా చేతి వేళ్ల గుర్తులు పడ్డాయి. ఆ అమ్మాయి కనుక కోలుకున్నాక పోలీస్ కేసు కనుక పెడితే మరో ఆలోచన లేకుండా రావణ్ అరెస్ట్ చేస్తారు. ఎలా ఉంది ఆమె పరిస్థితి అంది ఉమాదేవి. సరళాదేవి మాట్లాడుతున్న సేపు అదంతా విని కన్నీళ్లు పెట్టుకోవడం మినహా ఉమాదేవి ఇంకేమీ చేయలేకపోయింది. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఉమాదేవితో, ఉమా, నా మాట విను, రావణ్ రాకముందే అమ్మాయిని వాళ్ళ ఊరు పంపించు అని అంది సరళాదేవి. అలా మరుసటి రోజు స్పృహ వస్తుందిలే అనుకున్న కర్ణికకు 2 రోజుల తర్వాత కానీ స్పృహ రాలేదు. ఈ 2 రోజులు ఉమాదేవి తల్లిలాగా కర్ణికకు సేవ చేసింది. అదంతా గుర్తు తెచ్చుకున్న ఉమాదేవి, ఏం చెయ్యాలి ఇప్పుడు? కర్ణిక వెళ్ళనివ్వలేను, అలాగని ఇక్కడే ఉండమని కూడా చెప్పలేను. 2 రోజులు గడిచింది. కనీసం కర్ణిక ఎలా ఉందని ఆలోచన కూడా లేని నా కొడుకు దగ్గర జీవితకాలం ఉండమని నేను ఎలా ఆ అమ్మాయిని అడిగేది? అమ్మాయి కళ్ళల్లో మిదులుతున్న వందలాది ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నా చెప్పలేకపోతున్నాను. ఏంటి నాకు ఈ పరిస్థితి? ఇలా ఆలోచిస్తూ తనలో తనే మదనపడసాగింది ఉమాదేవి. అంతలో మధ్యాహ్నం సమయం అవుతూ ఉండడంతో ఎండ
చుర్రుమని తగిలేసరికి హాస్పిటల్ లోపలికి వెళ్ళింది ఉమాదేవి. కర్ణిక రూమ్ వైపు వెళ్ళబోతున్న ఉమాదేవికి కర్ణిక రూమ్ ముందు ఉండి ఎవరో లోపలికి తొంగి చూడడం గమనించి ఎవరబ్బా రూమ్లోకి తొంగి చూస్తోంది అని మనసులో అనుకుంటూ దగ్గరగా వెళ్ళి ఒక్కసారిగా రూమ్లోకి తొంగి చూస్తున్న అతని షర్ట్ పట్టుకొని యువతలకు లాగింది ఉమాదేవి. అతను ఎవరో కాదు, రావణ్. ఒక్కసారిగా రావణ్ని చూసేసరికి ఉమాదేవిలోని కోపం ఒక్కసారిగా పెళ్ళుబుకింది. దాంతో అసలు తాము ఎక్కడ ఉన్నదన్న విషయం కూడా మర్చిపోయి రావణ్ చెంప చెల్లుమనిపించింది ఉమాదేవి. రావణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చుట్టూ ఉన్న పేషెంట్లు మిగతా వారు తమనే చూస్తూ ఉండడం గమనించిన ఉమాదేవి రావణ్ చేతిని పట్టుకుని అక్కడ ఉన్న ఒక రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ లాక్ వేసింది. ఛీ, నువ్వు మనిషివేనా? ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? కొన ప్రాణాలతో ఉన్న ఆ పిల్లని చంపేయడానికే వచ్చావా అని అంటూ అరిచింది ఉమాదేవి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనెందుకు తనని చంపుతాను? చంపడానికైనా ఆమెను పెళ్లి చేసుకుందన్నాడు రావణ్ బాధగా. బాగా చెప్పావురా, నిజమే. ఆ అమ్మాయిని చంపవు, బ్రతుకుండగాని ఎందుకు బ్రతికి ఉన్నానా అన్న పరిస్థితికి తీసుకొస్తావు, అంతేనా అంది ఉమాదేవి. నా పరిస్థితి తెలుసు కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు అన్నాడు రావణ్ దీనంగా. తెలుసు, కానీ నీలో రాక్షసత్వం పూర్తిగా తెలిసింది నాకు ఇప్పుడే కదా అని అంది ఉమాదేవి. ఈ రాక్షసత్వానికి ఎవరు బలి కాకూడదని కదా వెళ్ళొద్దని చెప్పాను, కానీ వినకుండా చేసి ఇప్పుడు నన్ను అంటే నేనేం చేయాలమ్మా అన్నాడు రావణ్. నిజమే, నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. అందుకు శిక్షగా ఆ పిల్లని చావంచుల వరకు తీసుకుని వెళ్ళాలా? దీనికి బదులు ఆ పిల్లని ఒక్కసారిగా చంపేసినా బాగుండేదేమో కదా అని అంది ఉమాదేవి చాలా బాధగా. ఎలా చెప్తే నీకు అర్థమవుతుందమ్మా అని అన్నాడు రావణ్ బేలగా. లేదురా, ఇక నాకు ఏమీ చెప్పొద్దు నువ్వు. కనీసం 2 రోజులు బట్టి ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఆ పిల్లని చూడ్డానికి కూడా రాని నీ మనస్తత్వాన్ని నువ్వు ఎలా చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో నేను లేను. దయచేసి ఆ పిల్ల కంటపడకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంది ఉమాదేవి. ఏమ్మా, నీకు కనిపించకుంటే ఇక నేను చూడ్డానికి రానట్టేనా అన్నాడు రావణ్. అర్థం కానట్టుగా రావణ్ వైపే చూసింది ఉమాదేవి. ఆ రోజు ఆమెను అలా వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, నిజమే, నాకు తెలుసు. కానీ అప్పుడు నా పరిస్థితి పూర్తిగా నా అధీనంలో లేదు. కానీ మరుసటి రోజు ఉదయమే ఈ హాస్పిటల్లో జాయిన్ చేశారని తెలుసుకొని మరీ వచ్చాను ఇక్కడికి. కానీ నీకు డాడీకి ఎదురుపడే సాహసం చేయలేకపోయాను. అందుకే మీ ఎవరికీ తెలియకుండా మౌనంగా ఆమెను చూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఈ 2 రోజులు కూడా ఉదయం సాయంత్రం వస్తూనే ఉన్నాను. సరళ ఆంటీ ద్వారా ఆమె పరిస్థితి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. కానీ ఏం చెయ్యను. తెగించి ధైర్యం చేసి ఆమె ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం నాకు లేదు. ఈ రోజు అనుకోకుండా లేట్ అవడంతో నువ్వు నన్ను చూసేశావన్నాడు రావణ్. ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది ఉమాదేవి. నువ్వు చెప్పేదంతా నిజమో కాదో నాకైతే తెలియదు. ఆ ఆలోచించే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేను లేను. కానీ ఒక్క మాట, ఇక నీ జీవితంలో ఆమె ఉండే అవకాశం అయితే లేదు. అలాగే తన జీవితంలో నువ్వు ఉండే హక్కు కానీ అదృష్టం గాని నీకు లేదు. నేను బాగా ఆలోచించాను. ఇలాంటి నరకంలో ఇక తనని ఉంచేంత కర్కశం నాలో లేదు. కర్ణిక ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక వాళ్ళ పుట్టింటికి పంపించేస్తానంది ఉమాదేవి దృఢ నిశ్చయంతో. అమ్మా, నీ కొడుకు జీవితాన్ని నువ్వే నీ చేతులతో నాశనం చేయాలని అనుకుంటున్నావా అన్నాడు రావణ్. లేదు, ఒక ఆడపిల్ల జీవితం చేజేతులారా నాశనం చేసినందుకు బాధపడుతున్నాను అంది ఉమాదేవి. సడన్ గా ఉమాదేవి చేతులు పట్టుకుని, అమ్మా, నన్ను నమ్ము. నా వల్ల ఇక ఆమెకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆమెను పుట్టింటికి పంపించకు. అక్కడ ఇరుగు పొరుగు వేసే అనేక ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పలేదు. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు అన్నాడు రావణ్. ఇరుగు పొరుగు అనే వంక చెప్పి ఆమెను ఇక్కడే ఉంచి నీ రాక్షసత్వానికి బలి అవ్వమంటావా అని ఉమాదేవి అంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవు, కానీ కనీసం నీ పెంపకం పైనైనా నమ్మకం ఉంచమ్మా. ఇప్పుడు కనుక ఆమెను పుట్టింటికి పంపిస్తే మళ్ళీ నా మొహం చూడదు. అది నేను భరించలేను. పరిస్థితి నా ఆధీనంలో ఉన్నా లేకపోయినా నేను చేసింది ముమ్మాటికి తప్పే ఒప్పుకుంటున్నాను. కానీ దానికి ఇంత పెద్ద శిక్ష విధించకు. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆమె మాత్రం పుట్టింటికి వెళ్ళకూడదు. అలాగే ఆమెకి నా వల్ల ఏ ఇబ్బంది ఉండదు. నా మాట కాదని కర్ణికను పుట్టింటికి పంపిస్తే ఇక మీకు కొడుకు కూడా లేనట్టే అనుకోమ్మా అని అన్నాడు రావణ్. ఆ మాటతో కాస్త వెనకడుగు వేసింది ఉమాదేవి. ఇంతకు మించి ఇంకా నేనేమీ చెప్పదలుచుకోలేదు. నువ్వు ఫోన్ చేసి ఇంటికి రమ్మనేంత వరకు నేను ఇంటికి రాను అంటూ ఉమాదేవికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు రావణ్. ఉమాదేవి పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. ఏం చెయ్యాలో ఎలా చేయాలో అర్థం కాక మౌనంగా అక్కడే కూర్చుంది. అంతలో ఉమాదేవి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూసింది. ఉమాదేవి కర్ణిక తల్లి ఫోన్ చేస్తోంది. 2 రోజుల నుండి కూతురుతో మాట్లాడాలని వాళ్ళు ఎంతగానో తప్పిస్తున్నారు. కానీ ఉమాదేవి ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో ఒక వంక చెప్తూ ఫోన్ పెట్టేస్తూ ఉంది. నిజం చెప్పే ధైర్యం లేదు, అలాగని అబద్ధం చెప్పే శక్తి లేదు. అందుకే ఫోన్ సైలెంట్గా పెట్టింది ఉమాదేవి. ముందు చూస్తే నువ్వు వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా ఉంది ఉమాదేవి పరిస్థితి.
తన మనసులో చెలరేగుతున్న ఆలోచనలకు ఆనకట్ట వేయలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భర్తతో మాట్లాడితే కాస్త తనకి స్వాంతనగా అనిపిస్తుంది అని అనిపించి ఉమాదేవి మనసుకి పరమేశ్వరరావుకి కాల్ చేద్దామని రూమ్ బయటకు వచ్చింది ఉమాదేవి. కానీ అంతలో కర్ణిక ఆమెకి గుర్తు రావడంతో ఒకసారి ఈ కర్ణిక ఏం చేస్తుందో చూద్దామని ఆ గదిలోకి వెళ్ళింది ఉమాదేవి. లేచి మంచానికి ఆనుకొని కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉంది కర్ణిక. ఏమైనా తింటావా అని అడిగింది ఉమాదేవి ఆ రూంలోకి వస్తూ. ఉమాదేవి వైపే చూస్తూ నాకిప్పుడు ఏమీ వద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కర్ణిక. మంచంపై కూర్చొని కర్ణిక తలపై చెయ్యి వేసి నిమృతూ నీరసంగా ఉందా అని అడిగింది ఉమాదేవి. లేదు, నేను బాగానే ఉన్నాను, ఆకలి మాత్రం వేయడం లేదు అంది కర్ణిక. ఈ మందుల వల్ల నోరు అలాగే ఉంటుంది, కాస్త జ్యూస్ తాగు అంది ఉమాదేవి. ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగింది కర్ణిక. ఆ మాట వినగానే ఉమాదేవి గుండె పరుగులు పెట్టింది. ఉమాదేవికి బాగా తెలుసు కర్ణిక ఫోన్ అడిగేది వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేయడానికే అని. నీరసంగా కనిపిస్తున్నావు, ఇప్పుడు ఫోన్ ఎందుకంది ఉమాదేవి. అమ్మతో మాట్లాడాలని ఉంది, ఒక్కసారి మాట్లాడతానంది కర్ణిక దీనంగా. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఉమాదేవికి. ఫోన్ తీసుకురాలేదు, ఇంటి దగ్గరే మర్చిపోయానంది ఉమాదేవి అబద్ధం చెప్తూ. కర్ణిక ఇంకేం మాట్లాడలేదు. ఇంతలో ఉమాదేవి అబద్ధాన్ని బయట పెడుతూ ఉమాదేవి ఫోన్ రింగ్ అయింది. దాంతో తడబడిపోయింది ఉమాదేవి. ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నారన్నట్టుగా ఉమాదేవి వైపు చూసింది కర్ణిక. ఉమాదేవి ఆ చూపులకు సమాధానం చెప్పలేక ఎటో చూస్తూ ఫోన్ తీసింది. కర్ణిక తల్లి ఫోన్ చేస్తోంది. ఉమాదేవికి ఏం చేయాలో తెలియక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండిపోయింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఉమాదేవి మీ అమ్మ ఫోన్ చేస్తుంది అని అంది. ఆ మాట వినగానే కర్ణిక కళ్ళల్లో సంతోషం, కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా కట్ చేసేయండి, తర్వాత మాట్లాడతానంది కర్ణిక. అప్పటి వరకు తన వాళ్ళతో మాట్లాడతాను అన్న కర్ణిక ఇప్పుడు ఇలా మాట్లాడటంతో ఆశ్చర్యంగా కర్ణిక వైపే చూస్తూ ఉండిపోయింది ఉమాదేవి. ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పటి వరకు మాట్లాడతానన్నావు కదా, తీరా వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడను అంటున్నావు అని అడిగింది ఉమాదేవి. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంది కర్ణిక. ఏమైంది అడిగింది ఉమాదేవి. సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను, నా మాట తడబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మతో మాట్లాడితే అమ్మ నా పరిస్థితిని గుర్తించడానికి ఎంతో సమయం పట్టదు. ఈ విషయం తెలిసి వాళ్ళు బాధపడ్డం తప్ప ఏముంది, అందుకే తర్వాత మాట్లాడతానన్నాను అంది కర్ణిక ఎటో చూస్తూ. 3 ముళ్ళకు కట్టుబడి పుట్టింటిని వదిలి మెట్టినింటికి వస్తుందే కానీ ఆడపిల్ల మనసు ఎప్పుడూ కూడా తల్లి తండ్రి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అందుకు కర్ణిక ఏమీ మినహాయింపు కాదు. ఉమాదేవి మౌనంగా జ్యూస్ తీసి కర్ణికకిచ్చింది. నాకు తాగాలని అనిపించడం లేదు అంది కర్ణిక. సరళ కర్ణికకు లిక్విడ్స్ తప్ప ఏమీ ఇవ్వద్దు అని అంది. కర్ణికేమో ఏమీ తాగాలనిపించడం లేదు అంటోంది. ఏం చేయాలి అని అని ఆలోచనలో పడింది ఉమాదేవి. ఉమాదేవిని చూసిన కర్ణిక ఏమనుకుందో ఏమో తెలియదు కానీ మౌనంగా ఉమాదేవి చేతిలోని జ్యూస్ తీసుకొని తాగింది. ఒక మనిషి నోరు విప్పి ఏమీ చెప్పకుండా అతని కలల్లో కదలాడిన కదలికలను బట్టి మనసులోని అంతరంగాలను గ్రహించడం అందరి వల్ల కాదు. అలాంటి గొప్ప గుణం ఈ అమ్మాయిలో ఉందని మనసులో అనుకుంది ఉమాదేవి. ఏంటండి, 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఎవరూ తీయడం లేదు, నాకెందుకో కంగారుగా ఉందంది తులసమ్మ. ప్రతిదానికి అలా కంగారు పడితే ఎలా? అమ్మాయి ఏదైనా పనిలో ఉందేమో అన్నాడు వెంకట్రావు. ఎంత పనిలో ఉంటే మాత్రం ఫోన్ తీసి 2 ముక్కలు మాట్లాడడానికి ఖాళీ లేదా అని అంది తులసమ్మ. అలా అంటే ఎలా తులసి? కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ వాళ్ళ సరదాలు సంతోషాలు వాళ్ళవి, మాటి మాటికి ఇలా ఫోన్ చేసి మనతో మాట్లాడాలి అని అంటే ఎలా కుదురుతుందని చెప్పు అని అన్నాడు వెంకట్రావు. ఏమోనండి, నాకు మాత్రం మన కర్ణిక ఎందుకో బాగా గుర్తొస్తోంది, దానితో ఒక్కసారి మాట్లాడాలని ఉంది. అయినా పెళ్ళై వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా మన కర్ణిక మాట్లాడలేదు. అందుకే నా మనసంతా ఎందుకో చాలా గాబరాగా ఉంది అంది తులసమ్మ. గోరంత దాన్ని కొండంత చేసి చూడకు, అమ్మాయి అక్కడ సంతోషంగానే ఉంటుంది అని అన్నాడు వెంకట్రావు. పోనీ ఒకసారి వెళ్ళి అమ్మాయిని చూసొద్దామా అడిగింది తులసమ్మ ఆశగా. తులసి, ఇదేమైనా పద్ధతిగా ఉందా? కూతురు పెళ్లి జరిగి పట్టుమని వారం రోజులు కూడా అవ్వకుండా మనం ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తే బాగుంటుందా? ఇరుగు పొరుగు మన గురించి ఏమనుకుంటారు? అదీ కాక అక్కడ అమ్మాయికి కూడా తలవంపులుగా ఉంటుందన్నాడు వెంకట్రావు. ఇది మరీ బాగుందండి, నేను వెళ్ళి అక్కడ తిష్ట వేద్దామన్నానే ఏంటి? ఉదయం బండికి వెళ్ళి అమ్మాయిని చూసి సాయంత్రం బండికి తిరిగి వచ్చేద్దామంది తులసమ్మ. ఇంకా వెంకట్రావు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అది గమనించిన తులసమ్మ, ఏంటండి ఏమీ మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోయారు అని అంది తులసమ్మ చిరుకోపంగా చూస్తూ. మరి ఏం చెయ్యను తులసి, నీకు ఎంతలా చెప్తున్నా కూడా అర్థం కావడం లేదు కదా. ఎంత తక్కువ సమయం అక్కడ ఉన్నా సరే కూతురి ఇంటికి అలా వెళ్ళడం తప్పు. రేపొద్దున్న
పియ్యంకుల వారి ఇంటి నుంచి వచ్చే మాటలకి మనం తిరిగి సమాధానం చెప్పగలమా చెప్పు అని అన్నాడు వెంకట్రావు. ఎంతలా చెప్తున్నా కూడా ఎందుకు వెంకట్రావు కూతురి దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోకపోవడంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంది తులసమ్మ. అది గమనించిన వెంకట్రావు, సరే నువ్వు అంతగా బాధపడుతున్నావు కాబట్టి ఒక్క మాట చెప్పనా అని అన్నాడు వెంకట్రావు. ఏంటండి అని అడిగింది తులసమ్మ. మరో 2 రోజులు అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో చూద్దాం. అప్పటికి రాకపోతే నువ్వన్నట్టుగానే మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దాం సరేనా అన్నాడు వెంకట్రావు. ఆ అంది తులసమ్మ మనసులో బాధ చుడులు తిరుగుతూ ఉండగా. రోజులు గడిచాయి. సరళ కర్ణికకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ఆపేసింది. దాంతో నొప్పులు భరించలేక గిలగిల్లాడింది కర్ణిక. కర్ణిక బాధను చూసి తను కూడా మనసులో బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయింది ఉమాదేవి. కర్ణికను ఒంటరిగా ఒక క్షణం కూడా వదిలి ఉండడం లేదు ఉమాదేవి. రోజులు గడిచే కొద్దీ మందుల ప్రభావమో లేక ఉమాదేవి చూపిస్తున్న ప్రేమ కారణమో తెలియదు కానీ కర్ణిక నిదానంగా కోలుకుంది. ఇప్పుడు నిదానంగా తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఒకరోజు వాష్రూంలో అనుకోకుండా అద్దంలో తన మొహం తాను చూసుకున్న కర్ణికకు కెవ్వున ఒక కేక పెట్టింది. దాంతో ఒక్కసారిగా రూమ్లో ఉన్న ఉమాదేవి వాష్రూంలోకి వచ్చి, ఏమైంది కర్ణిక, ఎందుకలా అరిచావని అంటూ కంగారుగా అడిగింది ఉమాదేవి. అత్తయ్య అత్తయ్య నా పళ్ళు ఏమయ్యాయి అని అంటూ అడిగింది కర్ణిక. ఏడుపు మొహంతో విషయం అర్థమైపోయింది ఉమాదేవికి. కర్ణిక, అదంతా నేను చెప్తాను కానీ ముందు నువ్వు బయటికి రామ్మా అని అంది ఉమాదేవి. అది కాదత్తయ్యా, నా పళ్ళకేమైంది అని అంది కర్ణిక. ఏమీ అవలేదు, వాటంతట అవే ఊడిపోయాయి అంది ఉమాదేవి. అదే ఎలా అడిగింది కర్ణిక. వెళ్ళి ఇలా వాష్రూంలోనే ఉండి మాట్లాడుకోవాలా, బయటికి రాని చెప్తానంది ఉమాదేవి వాష్రూమ్ నుంచి బయటకొస్తూ. అయోమయంగా వాష్రూమ్ నుంచి బయటకొచ్చింది కర్ణిక. వస్తూనే నా పళ్ళకేమైంది అత్తయ్య అని అడిగింది కర్ణిక. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఉమాదేవికి. సహజంగా వాటంతట అవే ఊడిపోయాయిలే కర్ణిక అని అంది ఉమాదేవి. అలా ఎలా ఊడుతాయి, నిజం చెప్పండి అత్తయ్య అంది కర్ణిక. అది అది అంటూ నీళ్లు నములుతోంది ఉమాదేవి. అంతలో అక్కడికి సరళాదేవి సడన్ గా లోపలికి వస్తూ, కర్ణిక బేబీ ఏం చేస్తున్నావు అడిగింది సరళాదేవి. కర్ణిక ఏం చెప్పకుండా, నా పళ్ళు ఎలా ఊడిపోయాయి డాక్టర్ గారు అని అడిగింది కర్ణిక బేలగా. ఓ అదా సంగతి, దాని గురించి నేను చెప్తాను కానీ అంతగా కంగారు పడకు అంటూ మంచంపై కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు కాస్త యాక్టివ్గా ఉన్నావు కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు చాలా వీక్గా ఉన్నావు. అప్పుడు లాట్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇంజెక్షన్స్ యూజ్ చేయాల్సి వచ్చింది. వాటి ఎఫెక్ట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపై పడుతుంది. కొంతమందికి హెయిర్పై పడుతుంది, కొంతమందికి పళ్ళపై పడుతుంది. అలా నీకు ఆ ఎఫెక్ట్ మెడిసిన్ వల్ల పళ్ళు ఊడిపోయాయి అని అంది సరళాదేవి అబద్ధం చెప్తూ. కర్ణిక భయంగా సరళాదేవి వైపే చూసింది. అయినా ఈ మాత్రం దానికి ఎందుకు అంత కంగారు పడటం, ఊడింది పల్లే కదా, 4 రోజులు పోతే తిరిగి వచ్చేస్తాయి అంది సరళాదేవి కర్ణిక మనసును తేలికపరచాలని. పాలదంతాలు ఊడితేనే కదా వస్తాయంటారు, మరి పళ్ళు ఊడితే తిరిగి రావు కదా అంది కర్ణిక. రాకపోతే పోనీ ఏమైంది, ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అందుబాటులోకి వచ్చింది, కొత్త పళ్ళు కట్టించుకుంటే సరి అంది సరళాదేవి. ఎందుకు ఆ మాటతో మౌనంగా ఉండిపోయింది కర్ణిక. కర్ణిక మూడ్ని మార్చడానికి, అవును నీ తలేంటనా ఉంచేశావు, చక్కగా జడ వేసుకోవచ్చు కదా అంది సరళాదేవి. ఎలా జడ వేసుకుంటాను, చేతులకి పట్టు దొరకడం లేదు కదా అని మనసులో అనుకుంది కర్ణిక. సరళాదేవి ఉమాదేవి వైపు తిరిగి, ఉమా నువ్వన్నా కర్ణిక కాస్త జడ వేయచ్చు కదా అంది సరళాదేవి. వేద్దామని అనుకుంటున్నాను, ఈలోగా నువ్వే వచ్చేశావు అని అంది ఉమాదేవి కంగారుగా. సరే నేను వెళ్తానంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉమాదేవికి సైగ చేసింది సరళాదేవి. సరళాదేవి సైగను అర్థం చేసుకున్న ఉమాదేవి అక్కడున్న ఖాళీ వాటర్ బాటిల్ తీసుకొని, నేను వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తాను, నువ్వు కాసేపు అలా రెస్ట్ తీసుకోమ్మా అని అంది ఉమాదేవి మంచినీళ్ళ వంకతో. బయటకు వచ్చిన ఉమాదేవితో, కర్ణికను ఖాళీగా ఉంచకు, తను ఖాళీగా ఉన్న దగ్గర నుంచి మనస్సు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడిప్పుడే తను కోలుకుంటుంది కదా, మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అయితే తన బాడీ తట్టుకోలేదంది సరళాదేవి. అలాగే అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉన్న ఉమాదేవి నాపి, మంచినీళ్ళు తెస్తానని వంక పెట్టుకుని బయటకొచ్చావు కదా, ఆ మంచినీళ్ళు తీసుకుని వెళ్ళు, లేకపోతే కర్ణికకు డౌట్ వస్తుంది అంది సరళాదేవి. ఓ అవును కదూ అంటూ వాటర్ ప్యూరిఫై వైపు అడుగులు వేసింది ఉమాదేవి. సరళాదేవి పక్కకు చూసింది. అక్కడే దొంగచాటుగా ఉన్న రావణ్ థ్యాంక్స్ అన్నాడు. నోటి నుంచి సౌండ్ బయటికి రాకుండా చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సరళాదేవి. కర్ణిక అడిగే ఒక్కో ప్రశ్నకు సమాధానం చెప్పలేక, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా. ఈరోజు కర్ణిక తన పళ్ళ గురించి అడుగుతుంటే నువ్వెంతగా మదనపడుతున్నావో చూసి సరళ ఆంటీనే పిలుచుకొని వచ్చాను. సరళ ఆంటీ రావడం మంచిదే అయింది, కర్ణికకు డౌట్ రాకుండా ఏదో ఒకటి చెప్పింది అని తన మనసులో అనుకున్నాడు రావణ్. రోజులు అలా దొర్లిపోతూ ఉన్నాయి. కర్ణిక కాస్త బాగానే తేరుకుంది. దాంతో సరళాదేవి తగినన్ని జాగ్రత్తలు చెప్పి
రావణ్ విషయంలో ఆదమరపుగా ఉండొద్దు అని మరీ మరీ చెప్పి కర్ణికను డిశ్చార్జ్ చేసింది. హాస్పిటల్ రూమ్లో ఉన్న లగేజీ మొత్తం కూడా సర్దింది ఉమాదేవి. డ్రైవర్ని అలాగే తీసుకురమ్మని చెప్పి కర్ణిక నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అన్నది. కథ ఇంకా ఉంది. మరి రావణ్ మంచివాడేనా? కర్ణికతో ఎందుకలా ప్రవర్తించాడు? అసలు రావణ్ మనసులో ఏముంది? నిజంగా మంచివాడే అయితే అంత క్రూరంగా ఎందుకు కర్ణికని హింసించాడు? ఉమాదేవి తెలిసి కూడా ఏం తప్పు చేసింది? ఏం నిజం దాస్తోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.